డిగ్రీ సెకండ్ సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ కి సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది తప్పకుండా గతంలో వచ్చినటువంటిది, గెస్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఇది. సో వేదవ్యాసుడికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంతో పాటు అశ్వఘోష 3 కవి పరిచయాలు కంపల్సరీగా నేర్చుకోండి. అశ్వఘోష, వేదవ్యాస అండ్ పుల్లెల శ్రీరామచంద్రుడు. పుల్లెల శ్రీరామచంద్రుడు ఏమో బుక్ లో ఉంది మెటీరియల్ లో కాబట్టి ఓకే, కానీ అశ్వఘోష అండ్ వేదవ్యాస లేదు. అవి నేను నా క్లాస్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను. చూడండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో చెప్తాను. సో ఫస్ట్ తెలుగు అయిపోయాక ఇంగ్లీష్ చెప్తా చూడండి. సో వేదవ్యాసుడికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగిండు కాబట్టి అతని గురించి అడిగితే చూడండి, బ్రహ్మర్షి వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి అంట. వశిష్ఠ ముని ఉన్నాడు, ఆ వశిష్ఠ ముని కుమారుడి పేరు శక్తి. ఆ శక్తి యొక్క కుమారుడి పేరు పరాశరుడు. పరాశరుడి యొక్క కుమారుడే వేదవ్యాసుడు అని చెప్పేసి అంటాం. సో వశిష్ఠుడి కుమారుడి పేరు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుడి యొక్క కుమారుడు అంట. వంశక్రమం రాస్తున్నాం ఇక్కడ, వ్యాసుడు అవుతున్నాడు. సో ఈ వ్యాసుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు వ్యాసుడు మరియు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పరాశరుడు మరియు సత్యవతి. ఈ సత్యవతి అంటే మత్స్యగంధి అని కూడా అంటారు ఆమెను. సో ఈ పరాశర అండ్ సత్యవతి దంపతులకు పుట్టినటువంటి వ్యక్తియే వేదవ్యాసుడు అనమాట. సో ఈ వ్యాసుడు యమునా ద్వీపంలో, యమునా ఐలాండ్ లో జన్మించాడు. మరియు అతని యొక్క బాడీ కలర్ షేడ్ ఏ విధంగా ఉందంట అని అంటే నీలి మేఘంలా ఉందంట, బ్లూ కలర్ లో. కాబట్టి అతను ఏమని పిలుస్తారు, ఇలా ఉంది కాబట్టి యమునా ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడు. ద్వైపాయనుడు, ద్వీపం అంటే ద్వైపాయన అంటాం. సో యమునా ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయన అనే పేరు ఉంది. అండ్ నీలిమేఘ వర్ణం బాడీ కలిగి ఉంది కాబట్టి కృష్ణుడి కలర్, కృష్ణ ద్వైపాయన అని చెప్పేసి అంటారు. 2 పేర్లు ఇంకా ఆయనకు ఉన్నాయని చెప్పేసి రాస్తారనమాట. నెక్స్ట్ అతను ఎవరు అని అంటే గొప్ప ఋషి అనమాట. సో వేదవ్యాసుడు అనేవాడు ఒక గొప్ప ఋషి. అతను శుక మహర్షి యొక్క తండ్రి. సో వేదవ్యాసుడి కుమారుడు పేరేంటి, శుక. సో ఆ శుక మహర్షి యొక్క తండ్రి అనమాట. రైట్. ఇప్పుడు ఆయన ఏం చేసిండు మరి, మనం ఇప్పటికే వ్యాసుడు అని అంటే జనరల్ గా వేద వ్యాస అంటాం కదా. ఎందుకంటామనంటే వేద సాహిత్యాన్ని ఆయన విభజించాడు కాబట్టి, వేద సాహిత్యాన్ని విభజించాడు, డివైడ్ చేశాడు కాబట్టి అతన్ని వేదవ్యాసుడు అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వేదవ్యాసుడు ఏం చేసిండు మనకు ముఖ్యమైనటువంటిది తెలుస్తుంది. ఏంటంటే వేదవ్యాసుడు రాసినటువంటి బుక్ గుర్తుకు రావాలి. సంస్కృతంలో ఆయన మహాభారతాన్ని రాసిండు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్. వేద తప్పు రాశారు, మళ్ళీ ఇజ్జత్ పోతుంది. సో వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని రాసిండు అనమాట. సో దాన్ని ప్రపంచానికి వేద సారాన్ని, వేదాలలో ఉన్నటువంటి సారాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి వేదవ్యాసుడు అనమాట. మహాభారతం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిండు. మరి అందులో ఏమేమి ఉంటుంది, మహాభారతంలో అంటే నీతి ఉంటుంది, ధర్మం ఉంటుంది, అందులో చరిత్ర ఉంటుంది, అందులో రాజకీయం ఉంటుంది, ఆయన ఉంటాయి, అందులో సమస్తం ఉంటుంది అందులో. ఓకేనా. సో మహాభారతంలో అన్ని ఉంటాయి. రైట్. కాబట్టి పండితులు దాన్ని మహాభారతాన్ని ఏమంటారంటే పంచమ వేదం. వేదాలను 4 భాగాలుగా చేసిండు కాబట్టి అవి 4 అయిపోతే ఈయననే రాసిండు మహాభారతాన్ని కాబట్టి ఇది 5వ దానికి చేరిపోయి పంచమ వేదంగా పిలువబడుతుంది అనమాట. కాబట్టి పంచమ వేదం అని దేన్ని అంటారు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. మహాభారతాన్ని అంటారు. ఎవరు రాశారు, వేదవ్యాసుడు. రైట్. నెక్స్ట్ చూడండి, మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయి, 18 పర్వాలు ఉంటాయి, మనకు తెలిసిందే. సో ఇక నేను ఏం చెప్పిన, సమస్తం ఉంటుంది ఇక్కడ. మహాభారతంలో అన్ని ఉంటాయి అనమాట. ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి సొల్యూషన్ ఉంటుంది, నీతి ఉంటుంది, అవినీతి ఉంటుంది, ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కాబట్టి పండితులు ఏమంటారు అని అంటే ఇక్కడ ఉన్నదే మరెక్కడైనా కలదు. అంటే ఇక్కడ అంటే ఇక్కడ మహాభారతంలో. సో మహాభారతంలో ఉన్నదే మరెక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది మరెక్కడ లభించదు. మహాభారతంలో లేనిది బయట ఎక్కడ వెతికినా గానీ లభించదు అనమాట. అంటే ఏంటి, దాని యొక్క గొప్పతనాన్ని చెప్తారు. మహాభారతం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్తారు అనమాట. ఏదైనా ఉంది అని అంటే మహాభారతంలోనే ఉంది, ఏదైనా లేదు అని అంటే బయట ఎక్కడ కూడా లభించదు అంతే అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇది మనకి వేదవ్యాసుడికి సంబంధించినటువంటి కవి పరిచయం. సో ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ, మనకు ఏం అవసరము అని అంటే మనకు ఉన్నటువంటి లెసన్ ఇది సక్తుప్రస్థస్య మహత్వం. ఈ సక్తుప్రస్థస్య మహత్వం అనే పాఠ్యభాగం వేదవ్యాసుడి చేత రచించబడినటువంటి మహాభారతంలో ఒక పర్వమైనటువంటి అశ్వమేధ పర్వం నుండి తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలు రాస్తున్నాం. వీలైతే లాస్ట్ సెంటెన్స్ కూడా రాసుకోవచ్చు మీరు. ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి సక్తుప్రస్థస్య మహత్వం అనేది వేదవ్యాసుడి చేత రచించబడిన మహాభారతంలోని అశ్వమేధ పర్వం నుండి స్వీకరించబడిందని కూడా రాస్తే మ్యాటర్ ఎక్కువ ఎన్లార్జ్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ కి ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ కి నేను పీడిఎఫ్ కూడా దీనికి అటాచ్ చేస్తా వీడియోలోనే. కాబట్టి వీలైతే ఇది తెలుగు వాళ్ళకి ఎనఫ్ అయిపోతుంది. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్ కావాలంటే అది కూడా మీరు రాసుకోవచ్చు. సో చూడండి ఏమని రాస్తారు, బ్రహ్మర్షి వశిష్ఠ కుమారుడు శక్తి అని అంటే శక్తి వాజ్ ద సన్ ఆఫ్ వశిష్ఠ అండ్ పరాశర వాజ్ ద సన్ ఆఫ్ శక్తి అండ్ వ్యాస వాజ్ సన్ ఆఫ్ పరాశర అని చెప్పేసి రాస్తాం. అండ్ వ్యాస బార్న్ టు పరాశర అండ్ సత్యవతి ఎట్ యమునా ఐలాండ్ and his body shape his body shade is like blue cloud, నీలి మేఘం లాగా ఉంది కాబట్టి that's why hence he was called as, or he has another name as కృష్ణ ద్వైపాయన and ద్వైపాయన. తెలుగు ఇక్కడ ఉన్నది రాయాలి. ఓకేనా. సో అది నెక్స్ట్ వ్యాస was great sage and his son is శుక. రైట్, ఇట్లా రాస్తారు. నెక్స్ట్ he was divided
Vedic literature in 4 parts, into 4 parts. He was Vedavyasa. Vyasa was divided literature. Which literature? Vedic literature into 4 parts. Hence, అందుకే వేదవ్యాసుడు hence he was called as వేద వ్యాస అని చెప్పేసి రాస్తారు. రైట్. నెక్స్ట్ వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని రచించాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు అన్నాం. సో వేదవ్యాస రోట్ మహాభారత ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ అండ్ ఇంట్రడ్యూస్డ్ టు ద వరల్డ్. ఓకే, ఇలా రాస్తారనమాట. నెక్స్ట్ చూడండి, ఇట్ కన్సిస్ట్ ఏముంటుంది అందులో? మహాభారత కన్సిస్ట్ ఎథిక్స్, హిస్టరీ అండ్ పొలిటిక్ అండ్ ఇంకా సమస్తం అంటే కంప్లీట్లీ. ఓకే, నెక్స్ట్ చూడండి, పండితులు మహాభారతాన్ని పంచమ వేదం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పండితులు, స్కాలర్స్ కాల్డ్, హెన్స్ స్కాలర్స్ కాల్డ్ మహాభారత యాజ్ పంచమ వేద అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాస్తారనమాట. అండ్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ 18 పర్వాస్ అని రాస్తారు. ఇక్కడ ఈ సెంటెన్స్ ఉంది చూడండి, హియర్ వాట్ ఈస్, ఇక్కడ ఏమని రాస్తారు? ఇక్కడ ఉన్నదే మరెక్కడైనా కలదు. సో హియర్ వాట్ ఈస్ హియర్ ఈజ్ ఎల్స్వేర్. వాట్ ఈస్ హియర్ ఇన్ మహాభారత ఈజ్ ఎల్స్వేర్. ఇక్కడ ఉన్నటువంటిదే బయట ఎక్కడన్నా ఉంటుంది, ఇక్కడ లేనిది మరెక్కడ లభించదు. వాట్ ఈస్ నాట్ హియర్ ఈజ్ నోవేర్. వాట్ ఈస్ నాట్ హియర్ ఈజ్ నోవేర్ అని చెప్పేసి రాస్తారనమాట దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు లాస్టింగ్ నేను మీలాగో పీడిఎఫ్ కూడా దీనికి సంబంధించింది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ కవి పరిచయం రాస్తే మీకు దానికి ఎన్ని మార్కులు? బరాబర్ మార్కులు పడతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ లో అశ్వఘోషుడికి సంబంధించినటువంటి కవి పరిచయం చెప్తాను, తప్పకుండా వినండి. ముందుగా ఈ క్లాస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.